ఆడ చూసేదానికి అన్ని రొయ్యలు నెట్టిన చూడు, అమ్మిడి కేజీ రొయ్యలు దాకా వచ్చేసల్లా. కలిసేటట్టు కలిపెట్టేసుకుంటే కలిసిపోతుంది. వలేసేదానికి రెడీ. పోయినసారి నిన్న అంతకుముందు చూసాం కదా, అందుకని ఈరోజు వాళ్ళ మార్చి తెచ్చిన. చేపలు వాళ్ళకి రొయ్యలు ఆడొస్తాయి అయితే వాళ్ళకి రాలేదు, ఈ వాళ్ళకి రొయ్యి పీసులు వచ్చి వస్తాయని ఇవాళ అయితే తెచ్చిన. గాలి ఇసురుగా ఉంది ఈరోజు. నిన్న నిలబడి ఉన్నాయి నీళ్ళు. వస్తుంది ఏం చూస్తూ ఉండు. గాలికి గాలికి చిన్న 2 బుడమల పిల్లలు ఒక రొయ్య వచ్చింది. అలల మీద ఉండ ఈరోజు. లోగాకి వెళ్ళి వలేసుకొని అయితే వస్తా అన్నాడు. గాలి ఇసురుగా ఉంది ఈరోజు. ఉప్పు నీళ్ళల్లో మునుగుతుంది బుడం కోడి, అలా తిరుగుతూ ఉంది. ఏడు కనిపిస్తాయి అయితే అన్నమాట. సన్న రొయ్యలు వాళ్ళకి పై దాకా తగులుకోపోయినాయా. కూరకు పట్టాలి ఈరోజు రొయ్యలు నువ్వు. ముళ్ళులుగా ఉండయని చూడ అంచున కంప. సముద్రం శబ్దం మీద ఉంది, కసురు మీద ఉంది సముద్రమా. ఏమాత్రం వచ్చినాయి రొయ్యలు ఎత్తుకరా చూద్దాం. రొయ్యలు మరి సన్న రొయ్యలు అయ్యే ఎందుకు పనికిరావు, అందుకని కూర వరకని పట్టుకొని వెళ్తా ఉన్నాం. ఎత్తుకోపోయినా కూడా ఎవరు కూడా తీసుకోరు. సన్న రొయ్యలు కదా, సన్న పీసులు అయ్యి చూడండి అయ్యి అన్నమాట. సన్న టైగర్ పీసులే పిల్లలు, జటంగ రొయ్యి పిల్లలు అన్నీ కింద పడిపోయాక చూడండి ఎలా ఉన్నాయో అంతా. అది సన్నదే, కాలేజీలో వచ్చేటప్పుడు ఎగిరి వెళ్తామని అందుకని చూపించలేదు. ఇక నేను చూపిస్తావు అని చెప్పని ఎందుకు అన్నీ తీయటం, మళ్ళీ కింద పోతే మళ్ళీ ఏరుకోవాలి. అవన్నీ పోయి ఇంటికి పోయి కూర వండుకు వేసుకుంటే చాలా రోజులైంది రొయ్యలు కూర తినాయని చెప్పి కూర తినని. రొయ్యలు అయితే పట్టాము, ఇంకా నెల పోతే పెద్ద అవుతుందా. ఇంకొక నెల పోతే పెద్ద అవుతాయి. మొత్తం టైగర్ పిల్లలే, టైగర్ పిల్లలే. సన్న పొడవులు ఎందుకు మళ్ళీ వేసి మళ్ళీ ఏరేది, మళ్ళీ ఇంటికి పోయి కూర ఉండదు దొడ్లు. ఇప్పుడు ఎలా చేస్తున్నా వీడియోలు అయితే చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే వాళ్ళ మీద ఎగిరిపోయేలాకే పెద్ద రొయ్యలు కావాలా, ఎగిరి వెళ్తా ఉన్నాయి అని చెప్పని అనుకున్నాను. కానీ అవి అయితే కాదు, అంతా సన్న పీసు. ఒకటి సాయిలు చూసి కనిపించకపోతుండే అవి ఎడంగా ఎగిరెళ్ళలేకే. నిన్న అటు అనుకోని ఈరోజు సన్నపాలు అయితే తెచ్చాను. తెస్తే అన్నీ సన్న పీసులు.
గాలిగాడ ఇసురుగా ఉంది ఈరోజు అయితే, వాతావరణం కూడా మారింది. సరే ఇప్పుడు ప్రస్తుతానికి అవి అయితే కూరకి సరిపోతాయి అని చెప్పని కూరకైతే ఎత్తుకోపోతాం. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము, వల అయితే ఆరేసేసాము ఇప్పుడేను. రొయ్యలు శుద్ధంగా గుంజేసా, రొయ్యలు శుద్ధంగా గుంజేసిన గుంజేసి ఇప్పుడు వలవాలి. ఇప్పుడు ఆడ చూసేదానికి అన్ని రొయ్యలు నెట్టిన చూడు, అమ్మిడి కేజీ రొయ్యలు దాకా వచ్చేసలా. ఇవన్నీ వలిసేటప్పటికి నడుములు పడిపోతాయి, లేట్ అవుతుంది అంతే. ఇక ఏమిలే, సన్న రొయ్యలు రుచిగా బాగుంటాయి. అయితే సన్న పీసులు ఎందుకని కూర వరకే తెచ్చుకున్నాము. ఇంకొక 4 రోజులు పోతే పెద్ద అయితే అవుతాయి. ఇప్పుడు వలవాలి ఇవన్నీ. అవన్నీ 4 సార్లు గుంజిన శుద్ధంగా. మట్టి రొయ్యలు అయితే సైజు అవుతాయ్యా. ఆ సైజు రొయ్యలు అయితే ఈ పాటికి 4 కేజీలు 5 కేజీలు రొయ్యలు అయ్యి లెక్క. ఈ సన్న రొయ్యలే పట్టుకొని వెళ్ళిపోతుంటారు కూరలకి. ఎండలకి నీసు తినాలని పట్టుకొని వెళ్తా ఉండరు. వచ్చి చాలా దూరం నుంచి వచ్చి కూడా పట్టుకొని వెళ్తున్నారు. ఈ రొయ్యలు వచ్చేలాక నీకు ఏమన్నా ఉంటుంది. రొయ్యల కూర తినాలంటే కష్టపడి ఉలుసుకోవాలయ్యా. తలకాయ అంతే, తోక తలకాయ పొద్దుబాతుంది. ఇంటికి వచ్చేలాక 5 అయిపోయింది టైం. 3 గంటలకు పోతుంది. 3 గంటలకు గది పోయిందా, 2:30 గదిలేం. ఆడికి పోయలేక 3, మళ్ళీ ఇంటికి వచ్చేలాక 4:45 వచ్చాం. మొత్తం మీద 5 అయింది టైం. ఇప్పుడు పొలవటం అయిపోయింది మొత్తం. జామ అయ్యింది వలిసేటప్పటికి. 5:30 అయిపోయింది, 5:45 అయిపోయింది. బా సన్న పప్పులు తింటున్నాయి. తలకాయ పేగు తీసేటప్పటికి జామ అయింది. లేటు కదా. పసుపు, నిమ్మరసం తింటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. బురద వాసన లేకుండా బాగా పిసుక్కొని ఇట్లా కడుక్కుంటే నీసు వాసన అనేది ఉంటుంది. రొయ్యలు వలిస్తే మళ్ళీ అందు మునక్కాయలు కోసినట్టుండవా. చిన్న రొయ్యలలో మునక్కాయలు వేసి పులుసు పెట్టుకోవాలి. పులుసు పెట్టుకోవాలా? ఏ మునక్కాయలా? మునక్కాయ వేసి వండుకుంటే మంచి రుచిగా ఉంటుంది అన్నమాట రొయ్యల కూర. అందుకని మునక్కాయలు అయితే వేస్తున్నా. నూనె తగినంత. మునక్కాయలు అయితే తరిగి పెట్టేస్తున్నాను. టమాటాలు, ఎర్రగడ్డలు అయితే వేసేసుకుంటాను. దంచి పెట్టుకున్న తెల్లగడ్డ పాయలు, మునక్కాయలు, టమాటాలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, బాగా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుంటా. చిన్న రొయ్యలు, మునక్కాయ, సన్న రొయ్యలు, మునక్కాయ కర్రీ రోజు. పసుపు తగినంత, కూరకి సరిపడినంత కారం, ఉప్పు కారం పట్టేటట్టు ఇట్లాగా కలుపుకోవాలి. బాగా కాసేపు బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే పోసేస్తున్నాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. కూర అయితే ఉడికిపా వచ్చింది. దంచి పెట్టుకున్న పొడి అయితే ఇందులో వేసేసుకుంటుండ. కలిసేటట్టు కలిపెట్టేసుకుంటే కలిసిపోతుంది పొడి అంతా.
కూర గట్ట రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. మునక్కాయ సన్న రొయ్యలు కలర్ భలే ఉన్నాయా? కలర్ భలే వచ్చింది కూర అయితేను. రొయ్యలల్లో మునక్కాయ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది, బాగా రుచి కడదన్నమాట కూర. కూర రెడీ అయ్యేలాగే 6:30 అయిపోయింది టైం కూడా. పొద్దుపోయింది, పొద్దుపోయింది. 3 గంటల నుంచి స్టార్టింగ్. మధ్యాహ్నం నుంచి వెళ్తాం ఆటకి, అందువల్ల పొద్దుపోయింది. ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్. అయిపోయింది కూర. ఉప్పు కారం బాగా సరిపోయింది. కూర అయితే బాగా రుచిగా ఉంది కూర అయితేను. ఇది ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.